రాష్ట్రంలో మీడియా మొత్తం ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ పోయి నిలబడే ప్రయత్నం చేస్తాడు కేటీఆర్ అని గతంలో నేను చాలాసార్లు చెప్పిన కదా. మళ్ళా గదే వెలుగుమట్ల భూముల కాడికి ఆ మూసి పరివాహక ప్రాంతం కాడికి పోయి తిరుగుతున్నటువంటి కేటీఆర్, సరే వాళ్ళు కూడా నిర్వాసితులే, వాళ్ళ పక్షాన్ని నిలబడ్డవు తప్పులేదు. దాంతోపాటు రేపు పొద్దుగాల మల్లన్న సాగర్ భూ నిర్వాసుల దగ్గరికి రా, అరే ఇంకా మల్లన్న సాగర్ పంచాయతీ ఒడవలేదా అబ్బాయి అని ఈ వీడియో చూసేవాళ్ళు చాలా మంది అనుకుంటుండొచ్చు. ఎస్, ఇంకా కూడా ఒడవలేదు. ఇది లేటెస్ట్ న్యూస్. ఇది మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు పన్ను వేధింపులు, పన్ను పోటు జరుగుతోంది. 2026లో మొన్ననే మున్సిపల్ కలిపారు. మొన్నటి వరకు కూడా గ్రామ పంచాయతీల పాలలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ ముంపు గ్రామాలని మొన్న 2026లో 25 ఎండింగ్ లో మున్సిపల్ కలిపారు. కానీ పన్ను అట 2023 నుంచే పన్ను కట్టాలట. ఆన్లైన్ లో ఈ బ్రాహ్మణ బంజర్పల్లి, లక్ష్మాపూర్, వేములగడ్డ, ఎర్రవల్లి, సింగారం ఇట్లా అన్ని విలేజ్లకు సంబంధించి ఆన్లైన్ లో పన్నులు అప్లోడ్ చేసిరు. మున్సిపల్ కలిసిందేమో మొన్న 2025-26 సంవత్సరంలో. వీళ్ళు పన్నులు కట్టాల్సింది 2023 నుంచి అట. మరి బీఆర్ఎస్ పార్టీ చైర్మనే ఉన్నాడు గజ్వేల్ మున్సిపాలిటీలో. మరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ గారే ఉన్నారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. సో గౌరవ కేటీఆర్ గారు దయచేసి మల్లన్న సాగర్ పునరావాస ఖాళీల దగ్గరికి రా. నువ్వు నిజంగా పక్షపాతం లేనివైతే, నిష్పక్షపాతంగా పనిచేసేటోనివైతే, దమ్ము ధైర్యం ఉంటే మల్లన్న సాగర్ పునరావాస కాలనీ R&R కాలనీస్కి రా. మా గోసలు ఏందో చూడు. మిమ్మల్ని నమ్ముకొని ఇంకా కూడా మా ప్రజలు మీకు ఓటేస్తూనే ఉన్నారు, మీకు పట్టం కడుతూనే ఉన్నారు. మరి ఇప్పుడైనా ఆ పన్నుల నుంచి మినహాయింపిస్తారా? గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని గతంలో చాలా పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రాంలో నేను చెప్పిన, చాలా కొట్లాడినా. అయినా కూడా గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలి, ఓకే. కానీ మొన్నటి వరకు గ్రామ పంచాయతీలో కొనసాగి ఇప్పటికిప్పుడు మున్సిపల్ కలపంగానే పన్నులు కట్టమని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సో ఇంకా ఈ పంచాయతీ ఓడవలేదు, ఇంకా బిక్కు అంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ గోస పెట్టుకుంటున్నారు వీళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేమో కేసీఆర్ ఏమో బయటకు రాడు, కేటీఆర్, హరీష్ రావు ఏమో బయట డ్రామాలు చేస్తారు. కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగారు. మా బతుకులు ఇంకా ఇట్లనే రోడ్డు పాలు కావన్నా. తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. ఇది ఏదో ఆడివేలు చేస్తున్నారని మాట్లాడుతున్న ముచ్చట కాదు, ఇది లేటెస్ట్ వార్త. అంటే మల్లన్న సాగర్ గోసలు ఇంకా తీరలేదు. మా బతుకులాగా చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసి ఆడపోయి డ్రామాలు ఆడతావా? ముందుగా మీ నాయన సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడు కేటీఆర్. ఇక్కడికి వచ్చి మాట్లాడు దమ్ముంటే. ఈడ టెంట్ వేసుకుందంతా, ఈడ మా న్యాయ పోరాటానికి మద్దతు కోర్టు దాకా ఎక్కడ దాకా కొట్లాడుతూ అంటున్నావు కదా, ఇప్పుడు రా. సొంత నియోజకవర్గాలను మంచిగా వేసుకునే శాత కాదు, కానీ ఇంట గెలువ శాత కాదు, కానీ రచ్చ గెలుతా అని చెప్పి బయలుదేరారు, రచ్చ చేస్తామని. దయచేసి పార్టీలకు అతీతంగా మల్లన్న సాగర్ భూ నిర్వాసుల పక్షాన్ని మీరు అందరూ నిలబడకపోతే ఎవరికి కూడా పుట్టగతులు లేకుండా చేస్తాం. తర్వాత జరగబోయే ఎన్నికలన్నీ కూడా బహిష్కరిస్తాం ముంపు గ్రామాల పక్షాన్ని.